సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కత్తుల మాధవరెడ్డి బరిలోకి దిగారు. గ్రామ సమస్యలే ఎజెండాగా ముందుకొచ్చిన వారికి ఓటు వేస్తామంటూ జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభివృద్ధి లేకపోవడంతో గ్రామం వెనుకబడిపోయిందని ఫౌండేషన్ సభ్యులు ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు హామీలు నెరవేర్చి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఫౌండేషన్ సభ్యులు పేరేటి నవీన్ కోరారు. విలేజ్లో వేసినటువంటి జయశంకర్ ఫౌండేషన్ వాళ్ళు వేసినటువంటి ఫ్లెక్సీలో మా ఊరు అభివృద్ధి ఆమెడ దూరంలో ఉన్నదనడానికి 100% నిదర్శనంగా ఉన్నటువంటి ఆ యూత్ పిల్లల మనోభావాలను గుర్తించి ప్రతి కార్యక్రమాన్ని అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి నిధుల నుండి కానీ ఎంపీ గారి నిధుల నుండి కానీ పూర్తిగా స్వీకరించి నేను కూడా నా శాయశక్తులు నా సొంత కూడా నేను ఇంతకుముందు కూడా స్కూల్కు కూడా ఎంతో డెవలప్ చేశాను. స్కూలు మరమ్మతుల గురించి కూడా స్కూలు సొంత భవనం ప్రైవేట్ భవనాన్ని కూడా నేను నా సొంత ఖర్చులతో 3 లక్షల రూపాయల దాకా పెట్టి కూడా స్కూల్ భవనాన్ని నిర్మించిన. అదేవిధంగా నేను సామాజిక సేవగా సాయిబాబా గుడికి కూడా ఎంతో కొంత సహాయం చేసిన, ల్యాండ్ సహాయం చేసిన. అదేవిధంగా స్కూల్ పిల్లల మనోభావాలను ఇక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లల మనోభావాలను గుర్తించి కూడా ఒక గ్రంథాలయము, ఈ స్కూల్ పిల్లలకు ఒక ప్లే గ్రౌండ్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మ్యాక్సిమం ఉన్నటువంటి ఫ్లెక్సీలో ఉన్న అంశాలన్నిటికీ కూడా గ్రామ ప్రజల సహకారంతో, ప్రభుత్వ అధికారుల సహాయంతో ప్రభుత్వ